సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ వందల కోట్లు సంపాదించిందని, కాంగ్రెస్ పార్టీ వద్దను అంత డబ్బు లేదని మైనంపల్లి తెలిపారు. సిద్దిపేటలో హరీష్ రావు టైంలో పనిచేసిన ఓ పోలీస్ అధికారిని ఆదిలాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తే తిరిగి మళ్లీ సంగారెడ్డికి తీసుకురావడంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పోస్టింగులు రాని అధికారులకు పోస్టింగులు ఇవ్వాలని డీసీపీని కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు మైనంపల్లి హనుమంతరావు. ఈ నామినేటెడ్ పదవులు ఎవరైతే రేపు లోకల్ బాడీస్ లో గెలిచే సత్తా ఉండదు, పార్టీకి మాత్రం లాయల్. కొంతమంది ఏంటంటే పార్టీ కోసం ప్రాణమిస్తారు, పార్టీకి వెళ్ళి బహిష్కరించే వరకు మేము వెంబడాడతాం అందరం నాయకులు. ఫస్ట్ మన కార్యకర్తలు మన పార్టీ బాగుపడాలంటే కోవర్ట్ సిస్టమ్ పోవాలి. నేను 40 ఇయర్స్ నుంచి పార్టీలున్నా, నాకు అన్ని కావాలంటే సమస్య లేదు. 40 ఇయర్స్ నుంచి మనం అందరం సిన్సియర్ గా పనిచేస్తే ఎప్పుడో సిద్దిపేట గడ్డ మీద జెండా ఎగిరేస్తుండే. ఎవరైతే సిన్సియర్ గా 40 ఇయర్స్ పనిచేస్తుండ్రో ఐ స్వేర్ ఆన్ గాడ్ ఒట్టేసుకొని చెప్తున్నా, ఇక్కడ గ్రూపులు లేవు. ఏదైనా ఉంటే ముఖం మీద అంటాం, తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాం. నామినేటెడ్ పదవులు కూడా విత్ ఇన్ నో టైం, ఎందుకంటే ఇప్పుడు అన్నీ అయిపోతాయి. రేపు పిసిసి కూడా విత్ ఇన్ నో టైం అయిపోతుంది. ఇవన్నీ కూడా అయిపోతాయి. అయిపోయినాక నెక్స్ట్ మీదే ఈ 1 మంత్ లోపల 100% అన్ని నామినేటెడ్ పదవులు మీకు వచ్చే విధంగా న్యాయంగా కోవట్లకు మాత్రం అవకాశం దొరకదు. రేపు మీరు అనుకోవద్దు, ఇప్పుడు కొంతమంది కాకుండా అక్కడ ఎవరు సిన్సియరు ఎవరు వీక్ ఉన్నారు. అరే రేపు ఆనంద్ ఉన్నాడు, సాకే ఆనంద్ రేపు ఎన్నికలలో గెలుస్తాడంటే ఆయనకు నామినేటెడ్ ఇయ్యం. ఇది కూడా చెప్తున్నా. రేపు మహేందర్ ఉన్నాడు, ఎన్నికలలో గెలుస్తాడంటే ఇయ్యం. ఇప్పుడు దేవులపల్లి యాదగిరి బాగా కష్టపడతాడు, పైరవిలు చేస్తాడు, పార్టీని స్ట్రెంథన్ చేస్తాడు, కేసులు పెట్టుకుంటాడంటే ఆయనకి ఇస్తాం. రేపు దేవులపల్లి అన్న రేపు మళ్ళీ ఎన్నికలలో నిలబడతాయి. ఓకే కదా? ఇట్లా ఎవరికైనా ఇక్కడ గూడూరు